మంత్రి గులాబీ ఎమ్మెల్యే మధ్య ఇసుక దోస్తీ అట. ఇద్దరు కలిసి జోరుగా దందా. ఆన్లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్ అట. అటువైపు కన్నెత్తి చూడని అధికారులట. ప్రభుత్వానికి అందిన నివేదిక మరింత లోతుగా ఇంటెలిజెన్స్ ఆరాట. సహజంగా అధికార ప్రతిపక్ష పార్టీ లీడర్ల మధ్య రాజకీయ వైరం ఉంటుంది. ఒకరిపై మరొకరు పట్టు సాధించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తుంటారు. కానీ ఉత్తర తెలంగాణ మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ మంత్రి నిత్యం వివాదాల్లో ఇరుక్కునే ఓ గులాబీ ఎమ్మెల్యే మధ్య మంచి స్నేహం కుదిరిందని, ఆ స్నేహం కాస్త ఇప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్ చేసే స్థాయికి వెళ్ళినట్లు చర్చ జరుగుతుంది. వ్యాపారం చేస్తే తప్పులేదు, కానీ ఇరువురు కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఈ నోట చివరికి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇద్దరి టార్గెట్ ఒకటేనట. సదరు మంత్రి, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్యం ఒకటే అవ్వడంతో ఇద్దరు పార్టీలకు అతీతంగా ఒకటయ్యారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి ప్రకారం చెట్టాపట్టాలు వేసుకుని వ్యాపారం చేస్తున్నట్టు అక్కడ ప్రచారం జరుగుతున్నది. ముందుగా గులాబీ ఎమ్మెల్యే కొంతకాలం సొంతంగానే అక్రమ ఇసుక వ్యాపారం చేశారు. అధికారులు పదే అడ్డుకోవడంతో చివరికి నిర్ణయానికి వచ్చి ఎమ్మెల్యే కామన్ ఫ్రెండ్ ద్వారా ఆ ప్రాంతానికి చెందిన మంత్రికి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తన వ్యాపారానికి సహకరిస్తే లాభంతో వాటా ఇస్తానని ప్రపోజల్ పెట్టగా సదరు మంత్రి అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుందట. అటువైపుకు వెళ్ళని అధికారులు, గులాబీ ఎమ్మెల్యే అనుచరులు అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నప్పుడు అడ్డుకున్న స్థానిక అధికారులకు ఓ రోజు సదరు మంత్రి అనుచరుడు నుంచి ఫోన్ చేసినట్టు తెలిసింది. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తాను ఫలానా మంత్రి తరపున మాట్లాడుతున్నానని చెప్పి ఇసుక లారీల జోలికి వెళ్ళొద్దని చెప్పినట్లు సమాచారం. ఆ అనుచరుడు చెప్పింది నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకున్న అధికారులు మంత్రి ఆదేశాలు ఉన్న మాట వాస్తవమే అని నిర్ధారణకు వచ్చినట్లు ఆ ప్రాంత అధికారుల వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అప్పటి నుంచి అటువైపు అధికారులు పోవట్లేదు. అది మ్యాటర్. ఇక చెప్పినట్టుగా వీళ్ళకి ఇంటర్నల్ దోస్తారా కామన్, బిజినెస్లు కామన్. ఇలాగ పైకి తిట్టుకుంటారు, కానీ బిజినెస్లు కామన్గా జరుగుతుంది. అక్రమ ఇసుక ఏం చేసిండట? గులాబీ ఎమ్మెల్యే అంటే ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల్రెడీ ఇసుక దందా చేస్తున్నాడు. పదే అధికారులు వచ్చి అడ్డుకోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఆ కన్సల్ట్ ఆ ఏరియా మంత్రి ఎవరనేది తెలుసుకుని ఆ మంత్రికి సన్నిహితుల ద్వారా ఒక డీల్ పంపిండట. ఏందది? వచ్చే వాటాలో నీకు షేర్ ఇస్తానని. నువ్వేం చేసేదేం లే, అధికారిని ఇటువైపు రానివ్వకుండా చేయడమే నీ బాధ్యత. ఆ మంత్రి బాధ్యత ఇదేగా. ఆ మంత్రి ఎవరు? కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి. ఇప్పుడు ఆయన వాటా ఇస్తానంటే ఎందుకు వద్దంటాడు? ఫ్రీగా రావడం. ఇప్పుడు అసలే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా గుర్రను ఉన్నారు. పైసలు ఏడాది పైసలు వస్తాయి, ఎక్కడ రూపాయి వచ్చినా కూడా తీసుకునే పరిస్థితులు ఉన్నారు. మంత్రి ఓకే చెప్పిండట. చెప్పి అధికారులకి ఫోన్ చేయించారట. ఎవరితో? అత్యంత సన్నిహితుడితో అధికారులకు ఫోన్ చేయించి ఆ మంత్రి కార్యకర్తతో ఫోన్ చేయించి అటువైపు వెళ్ళొద్దని చెప్పారు మంత్రి గారు. మంత్రి గారి తరపు నుంచి నేను ఫోన్ చేస్తున్నా అన్నాడు. అధికారులు ఏమనుకుంటారు? క్రాస్ చెక్ చేసుకోవాలి, ఇది నిజమా అబద్ధమా అంటే క్రాస్ చెక్ చేసుకుంటే మంత్రి దీని వెనక ఉన్నాడని తేలిందట. మరి అప్పటి నుంచి అటువైపు వెళ్ళడం మానేసిరు అధికారులు. వీళ్ళు మంచిగా దోస్తానం చేసుకుని కమిషన్లు మంత్రికి ఇవ్వడం, ఈయన మంచి వ్యాపారం చేసుకుంటుండే. ఆన్లైన్ బుకింగ్లు గిప్పింగ్లు ఏం లేవు. డైరెక్ట్ వచ్చుడు, పైసలు ఇచ్చుడు, పట్టుకెళ్ళుడు. ఓపెన్ దందా జరుగుతున్నాడు. మరి దీని గురించి ఎవరు మాట్లాడరు. మరి ఇప్పుడు పై స్థాయి నాయకుల దాకా వెళ్ళింది కదా, రాష్ట్ర నాయకుల దాకా వెళ్ళింది కదా. మరి రాష్ట్ర నాయకులు ఏమైనా చర్యలు తీసుకుంటారా దీని మీద? వాళ్ళు కూడా ఏమంటారు? కమిషన్లో మాకు కూడా కొంత ఇవ్వండి, అయిపోతుంది అంటారు. అంతే, అదే జరుగుతుంది. అంతే. అక్రమ సంపద కొందుర్గులో